హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ పవిత్రమైన ప్రదేశాన్ని సందర్శించుకోబోతున్నాం. దక్షిణ భారతదేశానికి జీవనాడి, అదే కావేరి నది పుట్టిన ప్రదేశం తలకావేరి. ఈ వీడియోలో తలకావేరికి వెళ్ళే అద్భుతమైన మార్గం, ఆలయ విశేషాలు, పవిత్ర కుండిక, నంది విగ్రహం నుండి ప్రవహించే నీటి ప్రత్యేకతలు అన్నీ తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. తలకావేరికి ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. కర్ణాటక రాష్ట్రంలోని బ్రహ్మగిరి కొండల్లో ఉన్న ఈ పవిత్ర స్థలానికి వెళ్ళే మార్గం అందమైన ప్రకృతి దృశ్యాలతో నిండిపోయి ఉంటుంది. దారి పొడవునా ఆకర్షణీయమైన పచ్చని అడవులు, కొండలు కనువిందు చేస్తాయి. ఇది ఒక దివ్యమైన అనుభూతి. ఇప్పుడు తలకావేరికి చేరుకుంటున్నాము. ఇక్కడి ప్రశాంత వాతావరణం మనసుకు అంతులేని ఆనందాన్ని అందిస్తుంది. తలకావేరి పవిత్ర స్థలం కావడంతో ఇక్కడ సాంప్రదాయ దుస్తులు ధరించాలి. వెస్ట్రన్ దుస్తులు ఆలయ ప్రాంగణంలో అనుమతించబడవు. ఇదే తలకావేరి పవిత్ర క్షేత్రం. ఇక్కడే కావేరి నది పుట్టినట్లు విశ్వసించబడుతుంది. ఈ కుండిక నుంచి పొంగే నీటిని పవిత్రంగా భావించి భక్తులు అందులో స్నానం చేస్తారు. ఇక్కడ ఉన్న ఆలయం తల్లి కావేరికి అంకితం చేయబడింది. అలాగే అగస్తీశ్వర స్వామి మరియు గణపతి దేవుని ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కావేరి నది గురించి మరొక వీడియోలో ఎలా ఉద్భవించిందో మాట్లాడుకుందాం. ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ నంది విగ్రహం నోటి నుండి ప్రవహించే నీరు. ప్రతి సంవత్సరం తులా సంక్రమణ సందర్భంగా అక్టోబర్ నెలలో ఈ కుండికలో ఒక పవిత్ర జలప్రవాహం ఊర్ధ్వంగా ఉద్భవిస్తుంది. భక్తులు దీన్ని మహత్తరమైన దివ్య సంఘటనగా భావించి ప్రత్యేకంగా ఈ దినాన తలకావేరికి తరలివస్తారు. పచ్చని కొండలు, మంచుతో కప్పబడ్డ పరిసరాలు, భక్తి శ్రద్ధల సమ్మేళనమైన ఈ స్థలం భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.